సార్ 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 ఇది మడ్రా లేక సూసైడా? సార్ అలా మాట్లాడకుండా వెళ్ళిపోతారేంటి సార్? అలాంటిదేం లేదయ్యా. ఎందుకంటే వాళ్ళు లవ్లో ఫెయిల్ అయ్యి సముద్రంలో దూకి సూసైడ్ చేసుకున్నారనుకోవచ్చుగా. అలల తాకిడి ఎక్కువగా ఉండడం వలన డెడ్ బాడీస్ రాళ్ళకు తగిలి దెబ్బలు బయటకు అలా కనిపిస్తున్నాయి అంతే. అంతేనా సార్? ఇదే నిజమని రాసేసుకోమంటారా? ఎవరది? నిజాన్ని. ఇంకా ఎందుకు సార్ మీరు అలా కవర్ చేసుకుంటున్నారు? ఇక్కడ ఇలాంటి మాటలు చాలా జరుగుతున్నాయని, వాటికి కారణం దుర్గాని అందరూ అనుకుంటున్నారు. అయినా మీ డిపార్ట్మెంట్ వాడి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దానికి కారణం? హలో, అలాంటిది ఏమైనా ఉంటే మేము యాక్షన్ తీసుకునే వాళ్ళం కదా. కానీ ఇప్పటి వరకు ఎవరి మీద ఎలాంటి కంప్లైంట్ రాలేదు. ఈ ఏరియాలో ఏ ఆడపిల్ల కనిపించినా ఆ దుర్గా వదలడని, దారుణంగా రేపు చేసి చంపేస్తాడని అందరూ చెప్పుకుంటున్నారు. అయినా అలాంటి నర్రప్రాక్షసుల మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం ఏమనుకోవాలి? నిజంగానే మీకు తెలియవంటే నమ్మమంటారా? లేదంటే వాడినేమీ చేయలేని మీ చేతకంతనం అనుకోమంటారా? చూడు, నాకు తెలిసింది నేను చెప్పాను, నీకు తెలిసింది నువ్వు రాసుకో. రాస్తాను సార్, రాస్తాను. నిజాలు రాయడానికి భయం ఎందుకు సార్? తుప్పు పట్టిన మీ గన్ను చేయలేని పని పొదురు మీద మా పెన్ను చేయగలదు నిరూపిస్తాను. ఏమా, ఈ ఏరియా కొత్తగా వచ్చిన రిపోర్టర్వా? అవును సార్. ఏమీ లేదులే. రాసేటప్పుడు ఆ బ్రహ్మ ఎంతో ఆలోచించుంటాడు రా. అలాంటిది నా గురించి న్యూస్ రాసేటప్పుడు నువ్వెంత ఆలోచించాలరా? నిజాలు రాసేటప్పుడు, నీలాంటి దుర్మార్గుడు గురించి రాసేటప్పుడు నేను పెద్దగా ఆలోచించనురా. నా చేతిలో పెన్ను, రాసే తల్లు ఉంటే చాలురా. కత్తి కన్నా కలం గొప్పదనే బ్యాచా నువ్వు? కానీ నా గురించి రాయాలంటే కలంతో కాదురా, కత్తితో రాయాలి. అది కూడా నేనే రాయాలి. ఇలాంటి కత్తులకి, నీలాంటి వెధవులకి నాలాంటి నిజాయితీ గల రిపోర్టర్లు భయపడర్రా. నిజాయితీగా రాసే ప్రతి ఓడు పైకి వస్తాడో లేదో గానీ ఆ విషయంలో నిజాలు రాస్తే ఖచ్చితంగా పైకి పోతాడో. అల్లు బాబు చూస్తే జాలేస్తుంది. ఆడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, ఈసారి వదిలేడు. ఈ దుర్గాకి మొదలు పెట్టడమే తెలుసు, వదిలిపెట్టడం తెలీదు. దుర్గా మనకు బాగా కావాల్సినాడు సార్. ఈసారి నన్ను నమ్మండి, ఇక మీద ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను. నాది పూచి. ఉంటాను సార్. థ్యాంక్ యూ. ఏంటి దుర్గా ఇది? ఈ మధ్య నీకు దూకుడు బాగా ఎక్కువైంది. ఎవడన్నా చంపేటప్పుడు ఆడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆడెక్కడి నుంచి వచ్చాడు అని ఆలోచించవట్రా? నువ్వు చంపింది మామూలు కాదురా, 500 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టి సీఎంనే రోడ్కి ఇచ్చిన రిపోర్టర్ని. అలాంటి ఇట్టే చంపేశావు.
నీ వల్ల నాకు పైన టార్చర్ ఎక్కువైపోయిందిరా. వాళ్ళకి సమాధానం చెప్పలేక చస్తున్నాను నేను. సార్, అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. 7 కొడుకులు ఏటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. అందులో ఒకటి ఎండలేదు. ఎందుకు ఎండలేదు అన్నది అందరికీ తెలిసింది కదే. పొట్లో ఏలెట్టినందుకే సేమ్ కుట్టింది. చూడటానికి ఇంతున్న సీమకే ఎంత పొగరుంటే సెట్ అంత మనిషిని నాకెంత పొగరుండాలి సార్. నా పొట్లాడి పెన్నెట్టుకు వెళ్ళాడు. నా పద్ధతిలో నేను కత్తెట్టి నరికాను. అయినా మేటర్ అంతటితో అయిపోయింది, వదిలేయండి సార్. సరే, ఆ సంగతి పక్కనట్రా. మన వైజాగ్ అనుష్క ఉంది కదరా. ఏది? అదేరా, మనం కబ్జా చేసిన ల్యాండ్ బిట్టు. అదా? దాని విషయంలో ఆ లాయర్ గొడవ ఎక్కువైపోయిందిరా. బాగా తలనొప్పి తెప్పిస్తున్నాడు. నువ్వు జండు బామే రాస్తావో టాబ్లెటే వేస్తావో నీ ఇష్టం. రేపటి నుండి నాకు ఆ తలనొప్పి లేకుండా చేయరా. మీరు టెన్షన్ పడకండి సార్. రేపు పొద్దున్నే అల్లుడానికి దుర్గబం రాస్తాడా. ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్యన మన పేట ఆడాలని బాగా ఇబ్బంది పెడుతున్నావంట. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. వాళ్ళ జోలికి వెళ్ళకరా. వార్డ్ నెంబర్ నుండి మినిస్టర్కి ఎదిగాను. ఈ రోజు పోర్ట్ ఏరియాని మనం వెళ్తున్నామంటే వాళ్ళ సపోర్టే. మన కర్మగాలి వాళ్ళంతా రివర్స్ అయ్యారనుకో మనకు అడ్రస్ ఉండదు. నీ పేరు చెబితే సిటీలో అమ్మాయిలందరూ వణికిపోతున్నారు. నా మాటిని అమ్మాయిలు కొన్ని రోజులు దూరంగా ఉండరా. అలాగే. ఏమైందిరా, మీటింగ్ లేట్ అయిపోయింది? పార్టీ మీటింగ్ 3 గంటలకన్నారు. వెయిట్ చేద్దాం. ప్లీజ్, దుర్గా, ఏం చేస్తున్నావ్? రేయ్, వదలరా, నన్ను వదిలి. పులుసు కారిపోద్దా. సార్ ఆ దుర్గ మన కార్యకర్తలు తీసుకెళ్తున్నాడు సార్. కార్యకర్తను తీసుకోవటం ఏంట్రా బాబీడు? దుర్గా, మీ వాళ్ళకి చెప్పు. నన్ను వదిలేమని చెప్పండి. చెప్పండి సార్. రే, ఇంత ముందే కదరా ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పాను. ఆ అమ్మాయిని వదిలేరా బాబు. టెన్షన్ పడకండి సార్, పొద్దున్నే వదిలేస్తాను. ఈడేటయ్యా పొద్దున్నే వదిలేస్తానంటాడు. దుర్గా. ఓ, దుర్గా అంటే నువ్వేనా? అర్థమైంది. మినిస్టర్ మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకోమని వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావు అన్నమాట. నీలాంటి ఆకురౌడీల్ని ఈ పరమేశ్వర్ చాలా మందిని చూశాడు. నువ్వు బయలుదేరొచ్చు. చూడలేరు, మా అల్లుడి గురించి పూర్తిగా తెలిసినట్లేదు. వీడి గురించి బాగా తెలుసు. కనిపించిన అమ్మాయిల్ని రేప్ చేసి చంపేయడం, అడ్డొచ్చిన వాళ్ళని అడ్డంగా నరికేయడం వీడికి అలవాటు. కోర్టులో స్మగ్లింగు, సిటీలో దందాలు, ఇలాంటి సెటిల్మెంట్లు చేసుకుంటూ ఆ పోరంబోకు మినిస్టర్కి తొత్తులా బతుకుతున్నావు. అల్లుడు, ఆవులిస్తే పేగులు ఎక్కట్టే వాళ్ళని చూసాం, కానీ లాయర్ పేరు చెప్తేనే పేగులు ఎక్కడెత్తున్నాడు. చూడలేరు, నీ వల్ల మినిస్టర్కి తలనొప్పి వస్తుంది, నాకు కోపం వస్తుంది. నాకు కోపం వస్తే కంట్రోల్ అవ్వదు. నీలా ఫ్యామిలీతో ఉన్నవాడు భయంగా బతకాలే, పొగరుతో ఎగరకూడదు. బాగుందిరా నీ కామెడీ. రే దుర్గా, నువ్వు ఒక లోకల్ రౌడీవి, నేను
నేషనల్ లెవెల్ లాయర్ని. నేను అడ్వకేట్ అయినప్పటి నుంచి నీలాంటి కేటుగాళ్ళని ఎంతమందిని చూసుంటానంటావు? తెలుసుగా, నన్ను అందరూ సెక్షన్ పరమేశ్వర్ అంటారు. చూడలేరు, నాకు ఈ సెక్సల్లన్నా సెంటిమెంట్లన్నా సిరాకు. నాకు తెలిసిన రెండే, వింటే సెటిల్మెంట్ చేస్తాను, ఏం వినకపోతే బెదిరిస్తున్నావా? ఎవడబ్బు సొమ్ముని జప్తే చేస్తారా మీరు? ఏమండి ఎవరండి వీళ్ళు? ఏం జరిగింది? అమ్మాయిని తీసుకెళ్ళి అలాగేనండి. ఏయ్, నన్ను ఆఫ్ చేయండి రా. ఏయ్, ఇప్పటి వరకు నీ పద్ధతిలో చెప్పాను వెళ్ళా, ఇప్పుడు నా పద్ధతిలో చెప్తాను విను. వదలరా, నా మధుని వదలరా. వదిలేస్తాను, కేసు వాపస్ తీసుకుంటే నీ కూతుర్ని వదిలేస్తాను. రండి. ఒరేయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఏదైనా ఏదో పని చేసే ముందు వెనక ముందు ఆలోచించమని? ఇప్పుడు ఏమైంది సార్? నువ్వు రేపు చేసింది ఎవరినో తెలుసా? ఒక సీఏ చెల్లెల్ని. ఆకలేసినప్పుడు పండు దొరికిందా లేదా అని చూస్తాం గాని అది ఏ చెట్టుకి కాసింది, ఏ ఊళ్ళో పండింది అని ఎంక్వైరీ చేసుకుని తింటావా సార్? ఇది అంతే. నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా. పోయి పోయి పోలీస్ డిపార్ట్మెంట్ టచ్ చేసావు. హోమ్ మినిస్టర్ లైన్లోకి వచ్చాడు. పోలీసోడు చెల్లెల్ని రేప్ చేస్తే ఇంకా మామూలు పరిస్థితి ఏంటని తలంటేస్తున్నాడు. ఎందుకు సార్ అలా టెన్షన్ పడుతున్నారు? మళ్ళీ ఓసారి హోమ్ మినిస్టర్తో మాట్లాడండి. ఒరే బాబు, అదేరా మొహం చెబుతున్నా. ఒరేయ్, మీ అల్లుండి అన్ని మూసుని కూర్చోమను, మిగతావన్నీ నేను చూసుకుంటాను. సరే సార్. మళ్ళీ ఈ లోపు ఊరి మీద పడిపోక. అంతగా ఆపుకోలేకపోతే ఓ 4 రోజులు ఏ బ్యాంకాకో దుబ్బాయి. నాటుకోడి రుచికి బాయిలర్ కోడి రుచికి చాలా తేడా ఉంటుంది సార్. చిచ్చి, నీకు చెప్పడం నా వల్ల కాదురా. అల్లు, మినిస్టర్ ఫోను. చెప్పండి సార్. దుర్గా, సార్. హోమ్ మినిస్టర్ మేనేజ్ చేసి ఆ సీఐని ట్రాఫిక్ ట్రాన్స్ఫర్ చేయించేశా. ఓకే సార్. అలాగే నీ మీద ఉన్న పాత కేసులన్నీ కొట్టించేశా. ఒకసారి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టొచ్చాయి. వెళ్తాను సార్. రైటర్ ఎక్కడ? ఆ గదిలో సార్. ఏ ఉందరా పాపా, నీ అందాన్ని మావాడు చూడలేదట, ఒకసారి చూపించవా? ఇలాంటి ఫిగర్ మన పేటలో ఎందుకు ఉండదురా? ఇలాంటి అందాన్ని ఒక్కరోజు కాదు మావా, రోజు అనిపించాలి. ఇలాంటి అందం సొంతమైతే రోజు స్వర్గమేరా. ఆడి కోసమే మేము వెతుకుతున్నాం, ఆడి సంగతి మేము చూసుకుంటాం, మీరు రిలాక్స్ అయిపోండి సార్. మావా, బండి ఆపు, ఆగు. ఎంత కసిగా ఉన్నావా? పేటలో దేన్ని వదలలేదు, ఏదో రోజు నీకు తాలింపు ఉంటుందా? అల్లు, పేటలో అమ్మాయిలు జోలికి వద్దని ఆ మినిస్టర్ చెప్పాడు కదా, వదిలేయ్. అందుకే వదిలేసే మావా, లేదంటే పోనీ మావా. రే పరావు 2 50 ఏట్రా గోల్డ్ ఉందా తీసుకా. ఒరేయ్, నా వందరా. రత్తాలో ఓ చిన్న కొండేటి అడియే. తాగ. ఎలా హే? నమస్తే అన్న. నా వందివరా బాబా. ఎలా వందలేదు బాగాలే. దుర్గా చూడు, నీ కళ్ళు తాగి అన్నాలైందే. నిన్నే కదరా తాగావు గుడ్ల గుబ్బోడా. నీ కళ్ళు ఎంత తాగినా తను తీరదే. పోరా దుర్గా, ఇటు చూడు. ఏమైందిరా అన్నకి? ఏమోరా, దాని అందం పిచ్చెక్కించేస్తుంది, దాని తీయాలే చూడాలి. ఏయ్, నిన్న కనిపించిన అమ్మాయి గుండెల్లో బొమ్ముడులా పొడుస్తుందిరా.
ఈ రోజు ఆ పులస చేప రుచి చూడాలి. ఏయ్, ఎలాగైనా పట్టుకోవాలి, పదండి. ఈ టైంలో ఎక్కడైనా తిద్దాం. ఈ రోజు మార్కెట్లో కనిపించింది, నిన్న పేటలో కనిపించింది, అంటే ఎవడింటికో చుట్టం చూపుకొచ్చి ఉంటది. ఆ పేటలోనే ఎతికిదాం, పదండి. సరే అన్నా.